హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో కార్తీక మాసంలో గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటాం కదండి. ఆ దీపారాధన హడావిడి లేకుండా ప్రశాంతంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మనం దీపారాధన చేసుకోవడానికి ఏమేం వస్తువులు తీసుకెళ్లాలో చూద్దాం. ఏ పని చేసుకోవాలన్నా ఒక ప్లాన్ చేసుకొని ఆ వస్తువులన్నీ ఒక దగ్గర ముందుగానే చేర్చుకొని పెట్టుకోవాలండి. మనం ముందుగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ రెండిట్లో ఏదైనా తీసుకెళ్ళచ్చు. తర్వాత కర్పూరం, పసుపు, కుంకుమ, అక్షింతలు, మ్యాచ్ బాక్స్, బియ్యపిండి ముగ్గు వేసుకోవడానికండి, ఒత్తులు ఒకవేళ అవసరం ఉంటాయని పెట్టుకున్నాను. తర్వాత ఊది కడ్డీలు. మనం దీపాలు పెట్టుకోవడానికి ప్రమిదలు కానీ బియ్యపిండి దీపాలు కానీ ఉసిరికాయలు ఏవైనా తీసుకెళ్ళచ్చు. మనం తాంబూలం పెట్టడానికి ఆకులు, ఒక్కలు, అరటిపండ్లు, పువ్వులు, టెంకాయ ఒకటి తీసుకెళ్ళండి. ఇవి ఆవు నెయ్యి దీపాలు, ఇవి కూడా తీసుకెళ్ళి మనం వెలిగించవచ్చు. నాప్కిన్ ఒకటి తీసుకెళ్ళండి, ఒకవేళ మరకలైనా మనం క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి 365 ఒత్తులు నువ్వుల నూనె వేసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను. వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళండి, మనం క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.